కొన్నొద్దుల సంధి రోడ్ల మీద తిరగని ఓ కారు సోషల్ మీడియాలో మస్తు తిరుగుతుంది. అదే బుజ్జి. కల్కి సినిమాల ప్రభాస్ వాడే ఈ కారును చూయిస్తందుకు ఓ పెద్ద ఈవెంటే చేసిర్రు. అటెనక రోజుకో సెలబ్రిటీ బిజినెస్ మ్యాన్ ఆ కారు నడుపుకుంటగా అనొస్తురు. ఇదంతా తెలిసిన ముచ్చట్నే కదా, మళ్ళెందుకు చెప్తున్నావు ఇప్పుడు అనంటే, బుజ్జి కాకుండా ఇంకో కారు కూడా నిన్న మస్తు వైరల్ అయింది. అది కూడా ఆ సినిమా డైరెక్టర్ కారే. అగో అంత పిరంకారా అది, అంత స్పెషల్గా ఉందా అనంటే చెప్పుడెందుకు, మీరే చూడరాదురే. ఇవాళ రేపు 20-30 వేలు జీతాలు ఎత్తేటోళ్ళు కూడా ఈఎంఐలు పెట్టుకుని చిన్నదో పెద్దదో కారు కొని ఇంటి లాదులు తిరుగుతున్నారు. చుట్టాలకు దోస్తులకు చూయించుకొని మురిసిపోతున్నారు. అసొంటిది 100-200 కాదు, 600 కోట్లతోని ప్రెస్టీజియస్ పాన్ ఇండియా సినిమా కల్కి తీసిన నాగశ్విన్ చూడుర్రి ఇగో ఇసొంటి బుడ్డి కారేసుకొని తిరుగుతున్నాడు. అయితే సింప్లిసిటీనే ఇష్టపడే నాగశ్విన్ సిటీలో ఏడికైనా పోయేతందుకు తిరిగేతందుకు ఇసొంటి చిన్న కారే వాడుతుంటాడు ఏండ్ల సంధి. కానీ మొన్నటి దాకా టాలీవుడ్ లా సౌత్ లా మాత్రమే నాగశ్విన్ మస్తు ఫేమస్. కల్కి జయంగా సారీ దునియా అంతా సర్ప్రైజింగ్ గా చూస్తుండే వరకలా నాగశ్విన్ గురించి ఏ ముచ్చటైనా గానీ 4 దిక్కుల తిరిగి దేశమంతా వైరల్ అవుతుంది. అట్లనే పట్నం రోడ్ల మీద నాగశ్విన్ ఆయన కార్లో పోతుంటే ఎవరో ఉండి పరిశానే వీడియో తీసి పెట్టే వరకలా మస్తు వైరల్ అవుతుంది. సినిమాల బుజ్జి కారును గంత గ్రాండ్ గా వెరైటీగా తయారు చేసే వరకలా ఆ సినిమా డైరెక్టర్ కార్లు అంటే ఎంత పిచ్చో, ఎసంటి పెద్ద పెద్ద కార్లు వాడతారో అని అనుకున్నారు కావచ్చు చాలా మంది. ఇప్పుడు ఈ వీడియోని చూసే వరకలా హే భగవాన్ హే క్యా హువా అనుకుంటే సాకేతురు కావచ్చు. ఈ నడమ కొందరు మనుషులకు పురాగా భయమే లేకుండా అవుతుంది. పెండ్లాం తిట్టిందని మొగుడు, మొగుడు తిట్టిందని పెండ్లాం, చెట్టు ఎక్కినట్టే కరెంట్ స్తంభాలు ఎక్కి చేస్తామని కథలు పడుతుర్రు. కానీ మనకు అర్థం కాని ముచ్చట ఏంటంటే, వాళ్ళు ఏం చేసుకోరు కానీ అవతల మనుషులకు ఉత్త పుణ్యానికి పరిశాన్ లేపుతారు గీన లెక్క. అరే జర్రంతనైనా దమాక్ పని చేయాలి కదా. అగరో ఏమో గానొస్తుంది టంబం మీద. ఓ కొడుక మంచే ఉన్నట్టున్నాడు కదా, నీకేడ జాగ దొరకలేదా అన్న గంత మీదకి ఎక్కితివి? ఇంతకు అన్న ఆడికెందుకు ఎక్కిండో ఎరికైతే ఇదేందయ్యా ఇది, ఇట్లా కూడా ఉంటారా మనుషులు అని నోరెల్ల పెడతారు పక్క. ఈ పెద్ద మనిషి పేరు మోహన్ బాబు. సైదాబాద్ సింగరేణి కాలనీలా పెండ్లాం పిల్లలతో బతుకుతున్నాడు. మన అన్నకు మందు అంటే మస్తు పైరమట. ఇక గిట్లనే మందు కడుపులో పడంగానే మాటల మాట ఏమన్నాడో ఇంటామెని కథం ఆమెకు షిర్రెక్కి అలిగి ఫ్రీ బస్ ఎక్కి అవ్వగారింటికి పోయిందట. ఆహా అట్లెట్లా పోతుంది నా పెండ్లాం నన్ను ఇడ్చేసి అన్న బాధ కోపంతోని సీదా కరెంట్ అమ్మం ఎక్కిండు. మళ్ళా ఆడికే ఆగలేడమ్మా, హీరో లెవెల్లా సిగరెట్ ముట్టించి మరి కాల్చుకుంటా కూసున్నాడు సల్లగా అరుగు మీద కూసున్నట్టు. ఇక చుట్టుపడత పోయేటోళ్ళు చూసి పోలీసోళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళకి చిన్నగా సుక్కలు చూపించిండా. అటు ఇటు సంధాయించి పోలీసోలే కరెంట్ పోల్ ఎక్కి దించిర్రిగా. ఇదేం తొలసూరి కాదట, 2 ఏళ్లల్లా 5 మాటల పెండ్లాన్ని తిట్టినా కోపం వచ్చినా గిట్లనే ఎక్కి ఆగం పట్టిస్తుంటాడని పోలీసోళ్ళు చెప్పిర్రు. నీకు ఇదేం పిచ్చిరా నాయన, లోపల మందు పడితే మందిని పరిశాన్ చేస్తావా అని ఎక్కిన మత్తు దిగేదాకా ఒక్క తీరుగా తిట్టిర్రు ఆడకట్టోళ్ళంతా.